ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూన్ 24, 2024. ఈరోజు మమ్మ యొక్క స్మృతి దినం. మాతేశ్వరి జగదంబ సరస్వతి గారి పుణ్య స్మృతి దినం సందర్భంగా మమ్మ గారు తెలియచేసినటువంటి మధుర మహావాక్యాలను విందాం. పవిత్రత గుణాన్ని ధారణ చేసి డైరెక్టర్ యొక్క డైరెక్షన్స్ ఆదేశాల అనుసారం నడుస్తూ ఉంటే దైవీ రాజ్యంలోకి వచ్చేస్తారు. ఓం శాంతి. ఈ ప్రపంచాన్ని నాటకము అని కూడా అంటారు. మమ్మ చెప్తున్నారు, డ్రామా అనండి, నాటకం అనండి, ఆట అనండి, విషయం ఒక్కటే. నాటకంలో ఒకే కథ ఉంటుంది. అందులో మధ్యలో చాలా ఉపకథలు చూపిస్తారు, కానీ కథ ఒకటే ఉంటుంది. అదేవిధంగా ఇది అనంతమైన వరల్డ్ డ్రామా. దీనిని నాటకం అని కూడా అంటారు. ఇందులో మనమంతా పాత్రధారులం. ఇప్పుడు మనం పాత్రధారులం కనుక మనకు నాటకం గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. మమ్మ తెలియజేస్తున్నారు, ఎవరైతే ప్రతిరోజు క్లాస్కి వస్తారో వింటారో వారు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. దీని డైరెక్టర్ మరియు క్రియేటర్ ఎవరు అనేది కూడా వారికే తెలుస్తుంది. పరంపిత పరమాత్మను క్రియేటర్ అనగా రచయిత అని అంటారు. కానీ వారు కూడా ఒక యాక్టర్ అయ్యారు. వారి పాత్ర ఏమిటి? వారు దర్శకత్వం చేసే పాత్ర చేస్తారు. వారు ఒకేసారి వచ్చి పాత్రధారిగా అవుతారు. ఇప్పుడు డైరెక్టర్గా ఈ పాత్ర చేస్తున్నారు. వారు చెప్తున్నారు, ఈ నాటకాన్ని నేను ప్రారంభిస్తాను. ఎలా? పవిత్రమైన సత్యుగి ప్రపంచము దేనినైతే కొత్త ప్రపంచమని అంటారో ఆ ప్రపంచాన్ని నేను రచిస్తాను. ఇప్పుడు ఎవరైతే పవిత్రతను ధారణ చేసి డైరెక్టర్ యొక్క ఆదేశాల అనుసారం నడుస్తున్నారో ఆ పాత్రధారులందరూ ఇప్పుడు పవిత్రంగా అవుతున్నారు. తర్వాత ఈ పాత్రధారుల ద్వారానే అనేక జన్మల చక్రం నడవాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు పవిత్రమైన మనుష్యులు మరుసటి జన్మలో దైవీ రాజ్యంలోకి వెళ్తారు. తండ్రి చెప్తూ ఉంటారు, ఇప్పుడు నేను మీ కర్మలను ఉన్నతమైన క్వాలిటీ కలవిగా చేస్తాను. మంచి క్వాలిటీ గల బీజాన్ని నాటినప్పుడు దాని ఫలం మంచిగా వెలువడుతుంది అని తండ్రి తెలియచేస్తున్నారని మమ్మ చెప్తున్నారు. సైలెన్స్ లేక శాంతి అనేది మన స్వధర్మం. ఆ సైలెన్స్లోకి వెళ్ళేందుకు తండ్రి చెప్తున్నారు, ఈ దేహము, దేహ సహితము, దేహ సంబంధాలపై మమకారాన్ని వదిలేయండి. వాటి నుండి అనాసక్తంగా అవ్వండి. మీరు పరమాత్మ సంతానం. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి, నా ధామంలోకి వచ్చేయండి. కనుక ఇప్పుడు వెళ్ళడంపై గమనం ఉంచండి. రావడం గురించి ఆలోచించకండి. అంతిమతి సోగతి. ఇప్పుడు ఎవ్వరిలోనూ మమకారం వద్దు. ఇప్పుడు శరీరంపై గల మమకారాన్ని కూడా వదిలేయండి. మాట్లాడుతూ కూడా సైలెన్స్లో ఉండాలి. మాట్లాడుతున్న సైలెన్స్లో ఎలా ఉండాలి? మమ్మ తెలియచేస్తున్నారు, మాట్లాడే సమయంలో మన బుద్ధి యోగంలో నేను ఆత్మను, మొదట పవిత్ర ఆత్మను లేక శాంతస్వరూప ఆత్మను అనేది గుర్తుంచుకోవాలి. మాట్లాడే సమయంలో నేను ఒక ఆత్మను, ఈ ఇంద్రియాల ద్వారా మాట్లాడుతున్నాను అనే జ్ఞానం మనలో ఉండాలి. మేము దీనిని ఆధారంగా చేసుకొని అనగా నోటిని ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నాము అనే ప్రాక్టీస్ మనకి ఉండాలి. ఈ మనోహరమైన సంగమ యుగంలో స్వయం నిరాకార పరమాత్మ
సాకారంలో వచ్చి ఈ ఈశ్వరీయ కర్మాగారాన్ని తెరిచారు. అక్కడ నుండి ఏ మనుష్యులైనా తమ వినాశీ పనికిరానివన్నీ ఇచ్చేసి అవినాశీ జ్ఞానరత్నాలను తీసుకోవచ్చు. ఈ అవినాశీ జ్ఞానరత్నాల కొనుగోలు అతి సూక్ష్మమైనవి. వాటిని బుద్ధి ద్వారా కొనుగోలు చేయాలి. ఎప్పటి వరకైతే ఈ అవినాశీ జ్ఞానరత్నాలను కొనుగోలు చెయ్యరో అప్పటి వరకు నిశ్చింతంగా, చింత లేకుండా, నిస్సంకల్పంగా ఉండలేరు. కనుక ఈ అవినాశీ జ్ఞానరత్నాల సంపాదన చేసుకొని తమ బుద్ధి రూపీ సూక్ష్మ లాకరులో ధారణ చేసి సదా నిశ్చింతంగా ఉండండి. వినాశీ ధనములో అయితే దుఃఖము ఇమిడి ఉంది. అవినాశీ జ్ఞానధనములో సుఖము ఇమిడి ఉంది. స్వయాన్ని తెలుసుకున్నప్పుడే మీకు రైట్, రాంగ్, సత్యము, అసత్యాలను పరిశీలన చేయడం వచ్చింది. ఈ ఈశ్వరీయ జ్ఞానము ద్వారా సత్యం మాట్లాడతారు. తద్వారా ఎవ్వరి సాంగత్య దోషము మీపై పడదు. పరమాత్మ చెప్తున్నారు, నీవు నీ తండ్రి అయిన పరమేశ్వరుని ద్వారా అజ్ఞానమనే దాహాన్ని తీర్చుకొని జ్ఞాన ప్రకాశాన్ని మేల్కొల్పుకొని అతి శీతల స్వరూపంగా అయ్యావు. నీవు స్వయం శీతల స్వరూపంగా అయ్యి తర్వాత నీ తోటివారికి కూడా ఇలాంటి సత్యమైన శీతలతను దానమిచ్చేందుకు ఈ మనోహరమైన సంగమయుగంలో నిమిత్తంగా తయారై ఉన్నావు. నీ జడ చిత్రాల ద్వారా కూడా పూర్తి ప్రపంచానికంతా శీతలత మరియు శాంతి యొక్క దానము లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు నీవు పూర్తి సృష్టిని ముక్తిలోకి తీసుకొచ్చి చివరిలో నీ దివ్య తేజస్సును చూపించి కొత్త వైకుంఠమనే బంగారు తోటలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటావని బాప్దాదా మమ్మ పట్ల ఈ విధంగా వినిపించారు. వరదానము: బాబా అనే శబ్దం యొక్క తాళం చెవి ద్వారా సర్వ ఖజానాలను ప్రాప్తి చేసుకునే భాగ్యశాలి ఆత్మాభవ. వివరణ: జ్ఞానం యొక్క విస్తారాన్ని ఏమాత్రం తెలుసుకోలేకపోయినా లేక వినిపించలేకపోయినా పర్వాలేదు. కానీ ఒక్క బాబా అనే శబ్దాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి హృదయపూర్వకంగా ఇతరులకు వినిపిస్తే మీరు విశేషమైన ఆత్మగా అయినట్లే. అంతేకాక ప్రపంచముందు మహాన్ ఆత్మస్వరూపంలో మహిమాయోగ్యంగా అయినట్లే. ఎందుకంటే ఒక్క నా బాబా అనేటువంటి శబ్దమే సర్వ ఖజానాలకు లేదా భాగ్యానికి తాళం చెవి. తాళం చెవి ఉపయోగించేందుకు విధి హృదయపూర్వకంగా తెలుసుకోవడం మరియు అంగీకరించడం. హృదయపూర్వకంగా బాబా అని అంటే ఖజానాలు సదా హాజరుగా ఉంటాయి. స్లోగన్: బాప్ దాదాతో స్నేహం ఉంటే ఆ స్నేహంలో పాత ప్రపంచాన్ని బలిహారం చేయండి. బాప్ దాదాతో స్నేహం ఉంటే ఆ స్నేహంలో పాత ప్రపంచాన్ని బలిహారం చేయండి. అచ్చా. ఓం శాంతి.